మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం తెలంగాణ జాతికి గర్వకారణమన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డి కిరణ్. పివి నరసింహారావు కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. 1991 నుంచి 96 వరకు ప్రధానిగా పివి నరసింహారావు ఉన్నారు. ఆ సమయంలో భారతదేశం ఆర్థిక పరిస్థితి తీవ్ర సంక్షోభంలో ఉందని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్ ఆధారిత విధానాన్ని, జాతీయ టెలికాం పాలసీని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీని తీసుకువచ్చి ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. గారికి అత్యున్నత పౌర పురస్కారం దక్కడం యావత్ తెలంగాణ జాతికంతా కూడా గర్వకారణం. మాజీ ప్రధానమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అనేక సేవలు అందించినటువంటి పివి నరసింహారావు గారు తెలంగాణ బిడ్డ. ఈరోజు భారతరత్న భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, భారత ప్రభుత్వానికి తెలంగాణ బిడ్డ అయిన భారతరత్న అవార్డుకు అర్హుడైనటువంటి పివి నరసింహారావు గారికి ఆ గౌరవం ఇవాళ అందించడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం. మా అందరి తరఫున తెలంగాణ